హలో గాయ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి శివరాత్రి రోజు షూట్ చేసిన ఒక చిన్న బిట్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను హైదరాబాద్లో ఉన్నాను కదా. సో ఇంటికి కొంచెం దగ్గరలో అయితే ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి సంబంధించిన డెకరేషన్ అయితే ఇలా ఉంది అనమాట. అండ్ బై ద వే, అందరూ శివరాత్రి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, జాగారం ఉన్నారా? సో ఇవన్నీ కూడా వీలుంటే కమెంట్ చేయండి. అండ్ మేము వచ్చేసి చాలా నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నాము అండి. ఈవెన్ టెంపుల్కి కూడా వెళ్ళలేదు. ఎందుకో అలా అయిపోయింది. కొన్నిసార్లు అలా అయిపోతుంది కదా. యాక్చువల్లీ వెళ్ళాలి అని అనుకున్నాము, కానీ క్రౌడ్ ఒక రేంజ్లో ఉంది అంట. కొంచెం భయమేసి అయితే ఆగిపోయాము. సో ఇంతటితో అయితే శివరాత్రి రోజు అయిపోయింది. ఇది వచ్చేసి అనదర్ డే అనమాట. ఒక మంచి బ్రేక్ఫాస్ట్తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఏదో చపాతీ పిండి కలిపినట్టు కలిపాను కదా. సో అదేంటి అంటే బోండా పిండి అనమాట. నైట్ నేను నానబెట్టింది. సో దాని సంగతి అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి కుక్ యాక్చువల్గా చట్నీ చేస్తున్నారు, పల్లి చట్నీ అనమాట. చాలా బాగా చేస్తున్నారు. అందుకే సర్లే డిఫరెంట్ టేస్ట్లు తెలుసుకుందాం. ఎస్పెషలీ ఇది కోనసీమ స్టైల్లో చేసిన ఫుడ్ అనమాట. అందుకే తెలుసుకుందాం కదా మనం కూడా డిఫరెంట్ టేస్ట్ అని చెప్పేసి షూట్ చేస్తున్నాను. సో ముందైతే పచ్చిమిరపకాయలు అండ్ జీలకర్ర, గ్రౌండ్ నట్స్, వెల్లుల్లి వేసి చక్కగా వేపుతున్నారు అనమాట. నేను షూట్ చేస్తాను అంటే కుక్ వచ్చేసి పర్లేదు షూట్ చేసుకోండి అన్నారు. అందుకే ఇంకా ఫాస్ట్గా అయితే అప్పుడు షూట్ చేసేసాను అనమాట. సో ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. సో పల్లి చట్నీ అనమాట. అండ్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం పచ్చనిపప్పు కాదు, మినపప్పు ఉంటాయి కదా. సో ఆ మినపప్పును కూడా వేసి మగ్గ పెడుతున్నారు అనమాట. మిడిల్లో వేసారు చూసారా, మిడిల్లో వేసి మిగిలిన పప్పు అన్నిటిని ఇలా క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇవి అయిపోయాయి. సో అవన్నీ తీసేసి అండ్ తాలింపు పెట్టుకుంటున్నారు అనమాట పచ్చడికి. యాక్చువల్గా ఒక టెక్నిక్ అంట కుక్ చెప్పారు. తాలింపు ఎప్పుడు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, చల్లారిన తర్వాత వేయాలి. అందుకని చెప్పేసి అవి వేపిన వెంటనే తాలింపు వేసేస్తున్నా. సో చట్నీ ప్రిపేర్ అయ్యే లోపల ఇది చల్లారిపోతుంది. అప్పుడు కొంచెం టేస్ట్ మారకుండా నీట్గా ఉంటుంది అని చెప్పి నాకు కూడా అవును కదా అనిపించింది. ఈ టెక్నిక్ మీ ఎవరికైనా తెలుసా? ఒకవేళ లేకుంటే ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చట్నీకి తాలింపు పెట్టేస్తున్నారు. మీకు ఏ పప్పులు కావాలంటే వేసుకోవచ్చు. జస్ట్ ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు కాదు మినప్పప్పు అండ్ మిరపకాయ అండ్ పసుపు వేశారు. అండ్ మెయిన్గా అయితే ఇంగు వేస్తున్నారు అనమాట. చాలా టేస్ట్ వస్తుంది. సీరియస్లీ నేను తిన్నాను కనుక అయితే చెప్తున్నాను. నాకు ఎలా అనిపించింది అంటే హోటల్స్లో చేసే విధంగానే అనిపించింది. సో ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి బోండా కోసం ఆయిల్ పెట్టేసిన. ఇప్పుడు బోండా దగ్గరికి వద్దాము. ఇంత గట్టిగా నేనే కలిపాను అండి. యాక్చువల్లీ రాత్రి జస్ట్ మైదా పిండి అండ్ పెరుగు వేసి అలా కలిపేసి కొంచెం ఉప్పు వేసి, అండ్ ఇప్పుడు దానికి అడిషనల్గా జీలకర్ర అండ్ ఇదేంటి వంట సోడా అంటారు కదా. సో అది వేసి కొంచెం పుల్లటి మజ్జిగ కూడా వేసి లేదా కొద్దిగా వాటర్ వేసి ఇలా జావగా చేసుకోవాలి అనమాట. నేనైతే అసలు ఎంత గట్టిగా కలిపి పెట్టేశాను కదా. అండ్ బేసిక్గా ఫ్లఫీగా రావాలి అంటే ఇలా బీట్ చేసుకోవాలి. అదే టెక్నిక్. నేను కుక్ని ఎక్స్ప్లిసిట్గా అడిగాను అనమాట. చాలా బాగా వచ్చాయి. అందుకే ఇంత డీటెయిల్గా పెట్టాలి, మీతో కూడా షేర్ చేయాలి అని అయితే చూపిస్తున్నాను. అండ్ ఇలా ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టుకున్నారులేండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి సూజీ రవ్వ ఉంటుంది కదా, పెట్టుకోకపోయినా పర్లేదు ఎందుకంటే రాత్రి అంతా నానేసాను కనుక. లేదు పెట్టుకున్నా ఓకే. అండ్ సూజీ రవ్వ ఉంటుంది కదా, బాంబే రవ్వ, ఆ బాంబే రవ్వని కూడా వేసి చక్కగా మళ్ళీ మొత్తం కలుపుకొని బీట్ చేస్తున్నారు అనమాట. ఆ బాంబే రవ్వ వేసేసరికి మనకి కొంచెం క్రిస్పీగా అనిపిస్తుంది. అండ్ బీట్ చేస్తే ఏమవుతుంది అంటే ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి ఫ్లఫీగా వస్తుంది అండి. మాకు హాస్టల్లో నేను జాబ్ చేసేటప్పుడు ఆంటీ ఒక పెద్ద ఆవిడ ఉంటారు అనమాట. ఆవిడ చాలా బాగా చేస్తారు. నేను తర్వాత ఎప్పుడు ట్రై చేసినా నాకు రాలేదేంటి అనుకునేదాన్ని. బట్ ద టెక్నిక్ ఈజ్ బీటింగ్ అనమాట. అప్పుడే మంచిగా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయ్యి మంచి స్పంజీగా అవుతుంది. చూసారా, ఇప్పటికి 3-4 టైమ్స్ అయితే బీట్ చేశారు. సో అలా చేసాము అంటే కనుక చక్కగా ఎయిర్ బబుల్స్ అన్నీ మంచిగా ఫామ్ అవుతాయి. పిండి చూసారా, ఇలా ఫ్లో అంటే దీని ఏ కన్సిస్టెన్సీ అంటారో తెలియదు, బట్ చూడడానికైతే ఇట్లుంటే మంచిగా వస్తాయి అనమాట. అండ్ నాకు ఇంకా బాగా ఎక్సైటింగ్గా అనిపించేది ఏంటో తెలుసా బోండాల గురించి, వాటి టేస్ట్ ఆఫ్ కోర్స్. అది కాకుండా
వీళ్ళు బోండా వేసే విధానం ఉంటుంది కదా, అంటే మామూలుగా షెఫ్స్ కానీ లేకపోతే కొంచెం ప్రొఫెషనల్ కుక్స్ వేస్తారు కదా, ఇలా చేత్తో తీసుకొని ఇలా తిరగా వేసి మధ్యలో ఒక డ్రాప్ లాగా వేస్తారు కదా, భలే అనిపిస్తుంది, నాకు ముచ్చటగా అనిపిస్తుంది. బట్ నేనైతే ఇలా నాకు తెలిసి వేయలేను. నాకు గుర్తున్నంత వరకు నేనైతే ఎప్పుడు స్పూన్తో వేస్తాను అనమాట. కానీ ఇలా ట్రై చేయాలి అనిపించింది నాకు. ఇలా వేస్తుంటే ఏదో తమాషాగా అనిపిస్తుంది. అంటే చెయ్యి, అంటే కుక్ చెయ్యి చిన్నది కాబట్టి ఒక్కొక్కటి వేస్తున్నారు. లేదు కొంచెం ప్రొఫెషనల్స్ అనుకోండి, బ్యాలెన్స్ చేస్తూ ఒక 2-3 వేసేస్తారు కదా. అండ్ ఇక్కడ చూసారా ఎంతో ఫ్లఫీగా పొంగుతూ ఉన్నాయో, అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. అండ్ ఇవి మళ్ళీ ఎక్కువ ఒకటే సైడ్ అయిపోతాయి కదా, అందుకని చెప్పి మంచిగా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కానీ అవి తిప్పినా కూడా ఇంకొక సైడ్ టర్న్ అవ్వవు కదా. సో అందుకని చెప్పేసి వాటిపైన ఎలా చెప్పాలి, కొంచెం ప్రెషర్ అప్లై చేస్తూ ఆయిల్లో కొంచెం తిప్పుతారు అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఎస్, ఇలాగ చేసాము అంటే కొంచెం ఈవెన్గా అయితే కుక్ అవుతాయి అన్నమాట. అండ్ కలర్ అయితే మాత్రం మస్తుగా ఉంది కదా. ఫుల్ వాయ్ అంతా కూడా ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఫుల్గా అయితే వీడియో కవర్ చేశాను. అండ్ ఫస్ట్ వాయ్ వచ్చేసింది. హోమ్ మేడ్ బోండా అయితే అదిరిపోయాయి అండి. టేస్ట్ నేను ఎలా అనుకున్నానో అంతకు మించి రేంజ్లో అయితే ఉన్నాయి, కానీ అసలు తగ్గేదే లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా టేస్టీగా ఉన్నాయో. క్రిస్పీగా అనిపిస్తున్నాయి బట్ లోపల ఫ్లఫీగా కూడా ఉన్నాయి. సో పచ్చడి వచ్చేసి ఇంక గ్రైండ్ చేసేసుకున్నాం, ఇందాక తీసి పెట్టుకున్నాం కదా. సో దాన్ని గ్రైండ్ చేసేసుకొని అండ్ తాలింపు కలిపేసుకోవడమే. ఈ పచ్చడి అండ్ ఈ బోండా కాంబినేషన్ అయితే అప్పా ఎంత బాగుందో తెలుసా. ఇన్నిసార్లు చెప్తున్నాను అంటేనే మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ సూజీ రవ్వ వేసాను కదా, ఆ పైన కొంచెం క్రిస్పీగా కూడా కనిపిస్తున్నాయి చూసారా. అవి వేసుకున్నాము అంటే చక్కగా క్రిస్పీగా ఉంటాయి. యమ్మీ అండ్ టేస్టీ బోండా అండ్ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇందాక చెప్పాను కదా, పైన క్రిస్పీగా కనిపిస్తున్న లోపల మాత్రం చాలా ఫ్లఫీగా ఉన్నాయి అండ్ ఎయిర్ గ్యాప్స్ మంచిగా ఫామ్ అయ్యాయి అని చెప్పేసి ఒక్కసారి ఒకటి విరిచి అయితే చూపిస్తాను చూడండి ఎంత స్పంజీగా ఉందో. నిజంగా మనం కేక్స్ని చేసినప్పుడు స్పంజీగా ఉంది అని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు చూసారా, అదే మాదిరిగా ఉంది. ఎస్, ఇక్కడ చూడండి ఎంత బాగా ఉందో. ఇంత బాగా వచ్చాయి అంటే ఇంకొక 4 అయితే ఎక్కువే లాగిస్తాం, కానీ అసలు తగ్గే పని అయితే ఉండదు. అండ్ ఇంకా వచ్చేసి మధ్యాహ్నం అయితే ఏమి షూట్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. బోర్ అనిపించేస్తుంది ఇంట్లోనే ఉండి. సో అందుకని చెప్పేసి మహేష్ నేను అలా వాక్ అయితే వెళ్తున్నాము. అండ్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఒక విఘ్నేశ్వరుడి టెంపుల్ కనిపించింది. ఎంత బాగున్నదో తెలుసా విఘ్నేశ్వరుడి విగ్రహం. లోపలికి వెళ్ళక్కర్లేదు, బయట నుండి చూస్తేనే అసలు ఎంత ముచ్చటగా అనిపించిందో. సో చూసారా, ఇంత పెద్ద విఘ్నేశ్వరుడు విగ్రహం గుడిలో అయితే నేను ఎప్పుడు చూడలేదు అండి. అఫ్ కోర్స్ వినాయక చవితి జరిగినప్పుడు మామూలుగా మనం పెద్ద విఘ్నేశ్వరులను చూస్తాం కదా, బట్ గుడిలో అండ్ బయట ఇంత పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించడం నేనైతే ఎప్పుడూ చూడలేదు. బాగా అనిపించింది. సో అందుకే మీతో కూడా షేర్ చేద్దాం కదా అని అయితే షేర్ చేస్తున్నాను. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ బండ్లన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ సాంగ్ ఏ మూవీలోదో గుర్తుందా? ఒకవేళ గుర్తుంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకా వాకింగ్ అదంతా కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. జస్ట్ అలా బయటికి వచ్చినా కూడా ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో కదా, మాకు కూడా అలాగే అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక డే అన్నమాట. బయట నుండి వస్తూ ఉంటే సన్సెట్ అవుతూ ఉంది. నాకు సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చూడడం చాలా ఇష్టం. అండ్ ఎంత బాగా కనిపిస్తున్నాడో చూడండి సూర్యుడు అయితే మాత్రం. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, విజిట్ అగైన్.